బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజైతే పన్నీర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామనైతే స్టార్ట్ చేశాను ప్రాసెస్సు. ఇంక నార్మల్‌గా మ్యారినేషన్‌కి బేసిక్ మసాలాలన్నీ వేసి నా పన్నీర్‌నైతే మ్యారినేట్ చేస్తున్నాను. ఈ పన్నీర్ మ్యారినేషన్ అనేది ఒక 10, 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెడితే మంచిగా మ్యారినేట్ అయిపోద్ది. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నాకు నేనే షెఫ్ అనే ఫీల్ అయితే వచ్చింది. ఒకే చేత్తో సైడ్‌లో రైస్ పెట్టేసి ఆహ్, ఆహ్, మళ్ళీ ఇంకో దాని మీద పన్నీర్ అవన్నీ చేస్తున్నప్పుడైతే నాకైతే ఆ ఫీల్ అయితే వచ్చింది. ఇంగా కాజు అయితే రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోనే పన్నీరేసి కొంచెం షాలో ఫ్రై లాగా చేశాను పన్నీర్‌ని కూడా. అండ్ తర్వాత ఇంకా బిర్యానీ కోసం మసాలాలైతే వేసి అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను రైస్‌ని. ఇంక నెక్స్టొచ్చేసి ఇంకా పన్నీర్ గ్రేవీ లాగా చేద్దామనైతే ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ మసాలాలో ఏమేమి వేస్తారో అన్నీ అలాగే వేసి అయితే పెట్టేసాను. ఇంక దాన్నయితే ప్రాసెస్ అదే స్టార్ట్ చేశాను. ఇంకెలా వచ్చిద్దా ఏంటి ఔట్‌పుట్ అనేది భయము. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నాను. ఇంకేముంది మంచిగానే వచ్చిద్దిలే ఇన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ చేశాను గదా! ఇది గూడా సేమ్ బిర్యానీయే గదా! అని చెప్పేది చేసేస్తున్నాను. ఇంక చూడాలి బాషాకు తినిపిచ్చాలి. ఏమంటాడో ఏమో! ఇంగా బాస్మతి అయితే కుక్ అయిపోయింది. గ్రేవీనంతా పన్నీర్‌లో అయితే వేసేసాను. ఒకసారయితే పన్నీర్‌నంతా కలిపేసి సైడ్‌లో అయితే పెట్టేసాను. ఇంకా నార్మల్‌గా బిర్యానీ టైప్‌లోనే ఒక లేయర్ రైసు అండ్ పన్నీరు, కాజు అయితే వేసేసాను. అండ్ మళ్ళీ దాని మీద ఇంకో లేయర్ రైసు, పన్నీర్, కాజు అయితే వేసేసి అయితే దమ్‌కయితే పెట్టేసాను. ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎలా వచ్చిద్ది ఔట్‌పుట్ అనైతే. చూస్తే బానే ఉంది. భాష తిని ఏమంటాడో అదొక భయము. మంచిగుంటే ఓకే. ఇంత కష్టపడినందుకు. బాలేదంటే మళ్ళీ ఇష్ అనిపిచ్చిద్ది. చూడాలి దాంట్లోకి రైతా అండ్ గోంగూర గాని ప్రిపేర్ చేశాను. భాషకి టేస్ట్ చేపియాలి ఏమంటాడో. పదండి. చాలా బావుందంట. చూడండి సూపర్‌గా చెప్పాడు. బై గైస్.